హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. నేను మటన్కి బిర్యానీకి కలిపి 3 కేజీలు మటన్ తెప్పించానండి. 1 కేజీ మటన్ గ్రేవీకి చేసుకున్న 2 కేజీస్ బిర్యానీకి చేశాను. బోన్ పీస్ని సపరేట్ చేసి అది గ్రేవీ చేసి మెత్తగా ఉన్న పీసులన్నీ బిర్యానీకి వేసాను. ముందుగా గ్రేవీకి రెడీ చేసుకుందాం. గ్రేవీకి కావాల్సినవి అల్లము, లవంగాలు, చెక్క, కొబ్బరి, తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమోటా ఒకటి తర్వాత ఒకటి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకు ఏ కూరైనా టేస్టీగా రావాలంటే ఒక్కటేనండి, మసాలా ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా కూర వస్తుంది. మనము మటన్ తెచ్చేటప్పుడు ఎక్స్ట్రాగా ఇలాంటి ఫ్యాట్ కొంచెం తెచ్చుకున్నామంటే బిర్యానీలో వేసినా గ్రేవీలో వేసినా దాని టేస్టే వేరుగా ఉంటుందండి. ఆ తర్వాత మటన్ కూడా వేసి ముక్క బాగా గట్టిపడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి వేసి కాసేపు అలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయి నూనె పక్కకు తేరుతుంది అంతవరకు వేయించుకొని ఉప్పు మన రుచికి తగ్గ వేసుకొని తగినన్ని నీళ్లు పోసి 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, మనము మసాలాను ఇంతవరకు వేయించుకోవాలి. నూనె ఇలా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. మనకు కావాల్సిన విజిల్ వచ్చాక మళ్ళీ విజిల్ తీసేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కూర చిక్కగా అయ్యి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకుందాము. మీ దగ్గర బిర్యానీకి సరిపడా అంత నెయ్యి ఉంటే నెయ్యే వేయండి, లేకపోయినా పర్వాలేదు. హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేసుకోండి, బాగుంటుంది. నూనె బాగా వేడెక్కాక బిర్యానీ మసాలా వేసి 2-3 సెకండ్స్ ఉంచి ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేయించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించాలి. నేను తీసుకొచ్చిన ఫ్యాట్లో హాఫ్ గ్రేవీకి వేసి హాఫ్ బిర్యానీకి వేస్తున్నా. ఈ పేస్టు పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ మిక్సీకి వేసి మెత్తని పేస్ట్ చేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసి కాసేపు వేయించుకోవాలి.
ఇప్పుడు టమాటాలను వేసి టమాటాలను కూడా బాగా పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మనము మసాలాలన్నీ నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే బిర్యానీ మనకు మరింత రుచిగా వస్తుంది. ఇప్పుడు మటన్ కూడా వేసి వేయించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కారపు పొడి, ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు వేసి వేయించాలి. ఇంకాస్త కొత్తిమీర, పుదీనా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత విజిల్ తీసేసి గ్యాస్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి బియ్యం వేసుకోవాలి. మనము బిర్యానీకి ఎప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది. ఈ స్టేజ్లో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఈసారి విజిల్ పెట్టకండి, కుక్కర్లో గ్యాస్ వస్తుందండి. అప్పుడు గ్లాస్ పెట్టి సిమ్లో పెట్టేసామంటే ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసామంటే బిర్యానీ పొడి పొడిగా ఉంటుందండి. ఈరోజు ఈ బిర్యానీ మా ఆయన బర్త్డే కోసము నా పెద్ద బిడ్డ తన డబ్బుతో అంతా తెచ్చి అదే వండి మాకు వడ్డిచ్చిందండి. ఈ రోజంతా మాకు చాలా హ్యాపీగా గడిచిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.